హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జో కిచెన్. ఈరోజు చికెన్ ఫ్రై ఇండోనేషియా స్టైల్లో చేస్తున్నానండి. ఫస్ట్ చికెన్ కడిగేసుకొని ఒక ప్యాన్లో వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ హనీ వేయండి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేయండి. ఒక చిన్న కప్పు వాటర్ వేయండి. కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేయండి. చికెన్ బాయిల్ చేసి కొంచెం 75% ఉడికే వరకు బాయిల్ చేయండి. ఇక్కడ వాళ్ళు మసాలాలు అవి తినరండి, మనకులాగా ఉల్లిపాయ ముద్దలు అవి ఏమి తినరండి. మన రొటీన్ కర్రీ, మన రొటీన్ ఫ్రై తిని తిని బోర్ కొడితే ఈ స్టైల్ ఒకసారి ట్రై చేయండి సరదాగా. ఇంకా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత మనం చికెన్ ఒకటి తీసేసుకుందాం. చికెన్ ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదండి, చికెన్ స్టాక్ అంటారు, అది పక్కన పెట్టండి. తర్వాత చెప్తాను ఏం చేయాలో. ఈ లోపల మనం కారం రెడీ చేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, 2 చిన్న ఉల్లిపాయలు, 2 వెల్లుల్లి రబ్బలు తీసుకొని శుభ్రం కచ్చా పచ్చాగా దంచండి. మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా బాగా దంచి ఆ పేస్ట్ గాజు బౌల్లోకి కానీ స్టీల్ బౌల్లోకి కానీ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత చికెన్ స్టాక్ పక్కన పెట్టాం కదా ఇందాక మనం, అవి ఒక 4 to 5 స్పూన్స్ అందులో వేసుకోండి. వేసిన తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ బాగా వేడి చేయండి. బాగా అంటే బాగా వేడి చేసిన తర్వాత ఆయిల్ తీసుకొచ్చి ఈ పేస్ట్లో వేయండి పైన. అది పోపు పెట్టినట్టమాట, అంటే పెనంలో వేయండి డైరెక్ట్గా. బౌల్లో వేడి నూనె వేస్తాం అన్నమాట అండి. అది చాలా బాగుంటుంది ఆ టేస్ట్. ట్రై చేయండి ఇది కూడా. ట్రై చేసిన తర్వాత ఈ చికెన్ అంతా పక్కన పెట్టుకున్నాం కదండి, బాయిల్ చేసిన చికెను, అది షాలో ఫ్రై చేయండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత అది కూడా గాజు బౌల్లోకి తీసుకోండి. ఆ తర్వాత చికెన్ పైన ఏదైతే పచ్చడి మనం ప్రిపేర్ చేసుకున్నామో దానిపైన వేసేసి ఒక్క పావు గంట అలా ఉంచి తర్వాత రైస్లోకి సర్వ్ చేయండి. చాలా అంటే చాలా చాలా సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మనం అంటే రొటీన్ కర్రీస్ అవి తిని తిని ఉంటాం కాబట్టి మన ఆంధ్ర స్టైల్లో ఇది ఒకసారి ఇండోనేషియన్ స్టైల్ ట్రై చేయండి. చాలా బాగుంది. నేను ట్రై చేశాను, నాకు బాగా నచ్చింది. ఎవరైనా ట్రై చేసి నచ్చితే కామెంట్ చేయండి. అస్తమాను కాదు, అప్పుడప్పుడు ఇలాంటి స్పెషల్ డిషెస్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ. 1 like also.